అయ్యి బాబోయ్, అయ్యి బాబోయ్. ఏమండి ఏకాంబరం గారు అలా ఉన్నారేంటి? ఏమలా ఉంటామయ్యా, చచ్చిపోదాం అనిపిస్తుంది. కష్టాల్ని ధైర్యంగా ఎదుర్కోవాలండి. ఆహా, ధైర్యంగా ఎదుర్కోవాలా? ఓ ప్లేట్ బిల్స్ పెట్టిస్తావా? ఓ కప్పు కాఫీ ఇప్పిస్తావా? ఓ ప్లేట్ ఇడ్లీ ఇప్పిస్తావా? ఓ కప్పు టీ ఇప్పిస్తావా? మరి ధైర్యంగా ఎదుర్కోవాలా, ధైర్యంగా ఎదుర్కోవాలా. ఏంటచ్చమ్మా అట్ట ఊపుకుంటూ తిరుగుతున్నావు? అలా ఫ్రీగా గాల్లో తిరిగితే ఫ్రీ కానిపోద్దని డాక్టర్ గారు చెప్పారు. ఆహా, అట్ట గాలిగా తిరిగే కదమ్మా ఇట్లా తెచ్చుకున్నావు. తన్నానంటే పెండం బాగుంటుంది. ఏమిటండి మీరు నిండు గర్భవంతుడని కూడా చూడకుండా అలా ఏడిపిస్తారే? ఏంటి అడిపించేది? మరి అట్ట గుమ్మడికాయ ఊపుకుంటూ నడి రోడ్డు మీద తిరిగితే నడి రోడ్డు మీద నా పరువు గుమ్మడికాయ పగిలినట్టు పగులుతుంది. నాకొస్తే నీ గుమ్మడికి ఎందుకు పగులుతుంది? డాడీ డాడీ ఇలా వచ్చి టీవీ చూడండి. నీకేమైందే? కడుపు వచ్చింది మా వానర కొడుకు అచ్చిబాబుకి. స్టమాక్ స్టమాక్, కాలు హై జారాడు హై, పెళ్ళింకా కాలేదు అయినా కడుపు వచ్చింది. ఈ విషయం నన్ను అడిగే కంటే వీడు లండన్ బీబీసీకి ఎప్పుడు వెళ్ళాడరా? కాదు, బీబీసీ మా ఇంటి దగ్గరకు వచ్చింది. నందికి పంది, ఎలక్కి ఏనుగు, పోలీసుకి దొంగ, దొంగకి లాయరు, లాయర్కి జడ్జి, డాక్టర్కి పేషెంట్, ముష్టోడికి రాజు, కోడికి కాకి, కాకి నెమలి, మా అమ్మకి నేను పుట్టడం వింతేం కాదు. మా వానర కొడుక్కి కడుపు రావడం ఈ ప్రపంచంలో ఉన్న వింతల్లో కల్లా పెద్ద వింత. थोड़ा हिंदी में बोलो साहब. హిందీలోను బోల్తాను, అన్ని భాషల్లోనూ పేల్తాను. ఇప్పుడు బోలు. ఈయన మా వానరు. ఇంకా మీరు మీరు బోలుకుంటారో పేలుకుంటారో మీ ఇష్టం. ఈ వింత ఎలా జరిగింది సార్? తెలియకుండా జరిగింది కాబట్టి ఇది వింతయ్యా. ఇక పెద్ద ప్రశ్న. సార్ మీ అబ్బాయికి అబ్బాయి పుడితే ఏం పేరు పెడతారు సార్? సంజయ్ దత్ అని పెడతాను. నీకేమైనా అభ్యంతరమా? అమ్మాయి పుడితే సార్ ఊర్మిళ అని పెడతాను. నీకేమైనా అభ్యంతరమా? ఎక్స్క్యూజ్ మీ సార్, ఇటు అటు కాకుండా పుడితే సార్? కరెక్ట్ గా సూట్ అవుద్ది. నీ పేరు పెడతానయ్యా. కంటిన్యూ 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 కంటిన్యూ. గుడ్ మార్నింగ్ సార్. తమరెవరు బాబు? అమితాబ్ వచ్చిన అన్నగారా? గిన్నెలు తీసుకొచ్చి బుక్ మీద పెట్టావు? No, I'm from London. It's Guinness. This is book. Totally this is Guinness book. మీ అబ్బాయి నేను ఇందులో ఎక్కిద్దామని వచ్చాను. గిన్నె బుక్ మీద పెట్టుకొస్తే గిన్నీస్ బుక్ అవుతుందా? మావా, స్వీపర్ దగ్గర నుంచి సీఎం దాకా, పిఏ దగ్గర నుంచి ప్రైమ్ మినిస్టర్ దాకా గిన్నిస్ బుక్ ఎక్కాలని తహతహలాడుతుంటారు. అలాంటిది నువ్వు ఈ బుక్ తన్ని ఇంత పెద్ద మనిషిని అవమానపరుస్తావా? అందుకే ఈటీవీ దగ్గర నుంచి జెడ్ టీవీ దాకా అందరినీ నేనే పిలిపించాను. అంటే ఈ రాజకీయ వాడిని నువ్వన్నమాట? అవును నేనే. మర్యాదగా నీ కొడుకుతో వీళ్ళందరికీ ఇంటర్వ్యూ ఇప్పించు. నీతో లాభం లేదు గాని రే బామర్ది వెళ్ళరా. జాగ్రత్త, కాల్ జరిగితే ఆపరేషన్ అయిపోతుంది. గుడ్ మార్నింగ్. నైస్ కురాడు, అందంగా ఉన్నాడు, ముద్దేస్తున్నాడు. మరి అందుకే వాడి గడుపులో వంశబీజాన్ని చేడు ఎవడో. మీ కడుపు చేసిన మహానుభావుడు ఎవరు? ఆయన పేరు చెప్పాలంటే సిక్కేస్తుందమ్మా. కాబోయే తల్లిగా పుట్టబోయే బిడ్డని ఎలా పెంచుతారు? 12 బిడ్డని కని పంజాగుట్టి రౌడీ చేస్తాను. ఇలా జరిగినందుకు మీరేమైనా ఫీల్ అవుతున్నారా? నేనేం ఫీల్ అవుతలేదు. ప్రతి ఆడికి 9 నెలలు మోసి బిడ్డని కన్నానండి అంటుంది. నేను 10 నెలలు మోసి బిడ్డని కంటానంటున్నాను. వాటే మాతృత్వం, వాటే పితృత్వం. బై మీ బాడీలోంచి ఏంటి సార్ సౌండ్ వస్తుంది? ఆహా, మా బామ్మర్ది కడుపుతుండటం ప్రపంచంలో 8వ వింత అయితే నా బాడీలోంచి సౌండ్ రావడం ప్రపంచంలో 9వ వింత. మీరంతా ఇలా క్వశ్చన్ అడగడం 10వ వింత. వాట్ డిఫరెంట్ ఫ్యామిలీ. యా, మీ ఫ్యామిలీ మొత్తం కలిసి ఒక స్టిల్ ఇస్తారా సార్? తప్పకుండా. రండి, అందరూ లైన్ నిలబడండి. రెడీ సార్? నా పరువు చూసి బజార్ని పడేస్తావరా? నీ సంగతి చెప్తాను. ఆ లుక్ ఏంటి? ఏడు మొహం పెట్టావేంటి? అయ్యగారి ఫేసే అంతా నవ్వినా ఏడ్చినట్టే ఉంటది. అయితే ఏడవమానండి, నవ్వినట్టు ఉంటుంది. మధు, అమ్మ కుర్చీ. నాకన్నం పెడుతున్నావేంటమ్మా? నట్లు బోల్ట్లు ఫ్రై చేసి పెట్టుండాల్సింది. ఆ దిక్కుమాలిన తిండి రోజు తింటూనే ఉన్నావుగా, అందుకే చేపల పులుసు రొయ్యల వేపుడు చేసి పెట్టింది వెరైటీగా. అంత వెరైటీగా ఉండాలంటే పాలరాతితో పచ్చడి, కంకర్రాలతో కూర చేసి పెట్టి ఉండాల్సింది. కర్ర 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 నమిలేసి ఉండేవాడిని. ఒరే వీర్రాజు, ఈ అన్నం నువ్వే తిను, నేను మాత్రం ఇదే తింటా. ఒరే మధు, ఇంకా ఎంతకాలం రా ఇనుప తిండి తింటావు? ఇంకెంతకాలం అమ్మా? అమావాస్య వరకేగా. ఈ రోజే కదరా అమావాస్య. ఇవ్వాలేనా? ఒకవేళ వచ్చే అమావాస్య రోజు ఏ కారణం వల్ల నేను ఇక్కడికి రాలేకపోతే నీ శరీరంలో మరిన్ని వింత మార్పులు రావచ్చు. అవి ఏ పరిణామానికైనా దారి తీయచ్చు. No!